అదే కాకుండా హెరిటేజ్ మరియు సంస్థల నుంచి వాళ్ళు కేటాయించిన CSR ఫండ్స్ని ఆయన తీసుకొచ్చి ఆ ఫండ్స్ ద్వారా ఎన్నో స్కూల్స్, ఎన్నో కాలేజీల్లో అభివృద్ధి ప్రోగ్రాంలు కూడా చేయటం జరిగింది. ఇవన్నీనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతో కష్టమైన ఎంపీ నిధుల ద్వారా ఆయన ఇక్కడ బీటీ రోడ్స్, CC రోడ్స్ వేయటం జరిగింది. అదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మీరు ఒకసారి ఆలోచించాలి, ప్రతిపక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యే బాలయ్య గారు ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేయగలిగారంటే ఆయన మళ్ళీ మీరు మీ ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకొని మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని మన పవర్లోకి తీసుకొస్తే ఇంకెంత చేయగలుగుతారో మన హిందూపూర్ కోసం. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి హిందూపూర్లో. ఇక్కడ పరిశుభ్రత కోసం మన అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవాలి. అదే కాకుండా మహిళలకి జాబ్స్ రావటానికి గార్మెంట్ ఇండస్ట్రీలు తీసుకురావాలి. ఏవైతే ఎక్కువగా ఉండేవో ఇంతకుముందు, దాని తర్వాత గత 5 సంవత్సరాలుగా సిక్కయ్యాయో వీటన్నిటిని మనం తీసుకురావాలి. అదే కాకుండా హంద్రీ నివార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యేకంగా చిలమతూరు మండలంలో మనం చాలా బాగా పనిచేయాలి. అదే కాకుండా చేనేత పరిశ్రమ, ఇక్కడైతే మహిళలు చాలా అందమైన చీరలు చేస్తారు, చాలా డిజైనర్ చీరలు కూడా చేస్తారు. మన చేనేత పరిశ్రమ అనేది అభివృద్ధి మనం తప్పకుండా చేసుకోవాలి. మీరు ఆలోచించాలి, ఇన్ని సంవత్సరాలుగా మన బాలకృష్ణ గారు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, ఇంత స్పీడ్గా ఆయన ముందుకెళ్తున్నారంటే అది కేవలం మీ అందరి ప్రేమాభిమానాల వల్ల, మీ వల్ల. నాన్నగారు అన్స్టాపబుల్, మీ ప్రేమ వల్ల నాన్నగారు అన్స్టాపబుల్. ఎంతోమంది ఆయనకి చెప్పడం జరిగింది, మీరు సినీ రంగంలో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలైనా కూడా మీకు ఇటువంటి రాజకీయాలు ఎందుకు, ప్రత్యేకంగా ఇంత దిగజారిన కక్ష రాజకీయాలు ఎందుకు, మీరు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా అన్స్టాపబుల్ షో చేసుకోవచ్చు కదా అని. ఆయన చెప్పేది ఒకటే విషయం, హిందూపూర్ అనేది నేను పుట్టిన గడ్డ లాంటి చోట. నేను హిందూపూర్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చాలా డిటర్మినేషన్తో చెప్పటం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మహిళల గురించి మహిళా సాధికారత గురించి ఆలోచించే పార్టీ. ఇంతకుముందు సుమిత్ర గారు, అమ్మగారు, తేజస్విని ఆల్రెడీ చెప్పారు ఎంత ఫోకస్ మేము పెడుతున్నాము. మీరందరూ బాబు గారి సూపర్ 6 చూసారు, అవునా కాదా? నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసారు, అవునా కాదా? అందులో మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది, అవునా కాదా? ఇప్పుడు కొన్ని పథకాల గురించి చెప్పాలంటే ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది, ఇది గ్యారంటీ. అదే కాకుండా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు మీ పిల్లల విద్యకి దక్కుతుంది. ఈ రెండే కాకుండా బస్ రైడ్లు మీ అందరికీ ఫ్రీ. ఇదే కాకుండా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇవన్నీ కాకుండా కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే యువతులు పై చదువులు చదివి లేకపోతే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని, అంటే 0 వడ్డీ లోన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లోన్కు గ్యారంటీ కూడా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా చాలామంది డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మీకు ఎన్నో బెనిఫిట్లు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మిమ్మల్ని బలోపేతం చేయడానికి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ గురించి మీకు తెలుసు. అదే కాకుండా మా కుటుంబం మరియు హిందూపూర్ మధ్యన ఉండే ఆ బలమైన బంధం గురించి మనందరికీ తెలుసు. ఇదే కాకుండా
ఎన్బికే గారు, మన బాలయ్య గారు హిందూపూర్లో ఎంతో కృషి చేస్తున్నారు, మనందరికీ తెలుసు. మన టీడీపీ బాబు గారి సూపర్ 6 గురించి మనకు అందరికీ తెలుసు. మన హాయిగా ఉండొచ్చు అని మనందరికీ తెలుసు. అయినా కూడా ఇవన్నీ చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వేడిగా ఉంది, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ చాలా బాధ్యతగా వెళ్ళి ఓటు వేస్తారు, లైన్లో నుంచి ఓటు వేస్తారు. కానీ మీ చుట్టూ కొందరు ఉంటారు, ఎవరైతే చాలామంది వేస్తున్నారు కదా, మేము ఓటు ఎందుకు వేయాలి అని అనుకునేవాళ్ళు. మీరు తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని మీరు చెప్పాలి. అది మన బాధ్యత, మీ బాధ్యత. అదే కాకుండా చాలామంది అనుకుంటున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు, మీరు కాదు చుట్టూ ఉండేవాళ్ళు కొందరు, ఎవరికి ఓటు వేయాలా, ఒక ఓటు ఇటేస్తాము, ఒక ఓటు అటేస్తాము అని చాలామంది అనుకుంటున్నారు. మీరందరూ వాళ్ళకి గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే, ఎవరి హయాంలో మనం బాగుపడతాం, ఎవరి హయాంలో మన భవిష్యత్ తరాలు బాగుపడతాయి, ఎవరి హయాంలో మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మనం తిరిగి తీసుకొస్తాము అని ఆలోచించమని మనం గట్టిగా బలంగా అడగాలి. మీరు తప్పకుండా ఇందులో సపోర్ట్ చేస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ, అదే కాకుండా మహిళలు ఏం చేయాలని ఆలోచించినా కూడా దాన్ని తప్పకుండా చేస్తారు. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, నేను మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అదే కాకుండా హెరిటేజ్ మరియు సంస్థల నుంచి వాళ్ళు కేటాయించిన CSR ఫండ్స్ని ఆయన తీసుకొచ్చి ఆ ఫండ్స్ ద్వారా ఎన్నో స్కూల్స్, ఎన్నో కాలేజీల్లో అభివృద్ధి ప్రోగ్రాంలు కూడా చేయటం జరిగింది. ఇవన్నీనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎంతో కష్టమైన ఎంపీ నిధుల ద్వారా ఆయన ఇక్కడ బీటీ రోడ్సు, సీసీ రోడ్సు వేయటం జరిగింది. అదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మీరు ఒకసారి ఆలోచించాలి, ప్రతిపక్షంలో ఉన్న మీ ఎమ్మెల్యే బాలయ్య గారు ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేయగలిగారంటే ఆయన మళ్ళీ మీరు మీ ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకొని మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని మన పవర్లోకి తీసుకొస్తే ఇంకెంత చేయగలుగుతారో మన హిందూపూర్ కోసం. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి హిందూపూర్లో. ఇక్కడ పరిశుభ్రత కోసం మన అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవాలి. అదే కాకుండా మహిళలకి జాబ్స్ రావటానికి గార్మెంట్ ఇండస్ట్రీలు తీసుకురావాలి. ఏవైతే ఎక్కువగా ఉండేవో ఇంతకుముందు, దాని తర్వాత గత 5 సంవత్సరాలుగా సిక్కయ్యాయో వీటన్నిటిని మనం తీసుకురావాలి. అదే కాకుండా హంద్రీ నివార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యేకంగా చిలమతూరు మండలంలో మనం చాలా బాగా పనిచేయాలి. అదే కాకుండా చేనేత పరిశ్రమ, ఇక్కడైతే మహిళలు చాలా అందమైన చీరలు చేస్తారు, చాలా డిజైనర్ చీరలు కూడా చేస్తారు. మన చేనేత పరిశ్రమ అనేది అభివృద్ధి మనం తప్పకుండా చేసుకోవాలి. మీరు ఆలోచించాలి, ఇన్ని సంవత్సరాలుగా మన బాలకృష్ణ గారు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, ఇంత స్పీడ్గా ఆయన ముందుకెళ్తున్నారంటే అది కేవలం మీ అందరి ప్రేమాభిమానాల వల్ల, మీ వల్ల. నాన్నగారు అన్స్టాపబుల్, మీ ప్రేమ వల్ల నాన్నగారు అన్స్టాపబుల్. ఎంతోమంది ఆయనకి చెప్పడం జరిగింది, మీరు సినీ రంగంలో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలైనా కూడా మీకు ఇటువంటి రాజకీయాలు ఎందుకు, ప్రత్యేకంగా ఇంత దిగజారిన కక్ష రాజకీయాలు ఎందుకు, మీరు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా అన్స్టాపబుల్ షో చేసుకోవచ్చు కదా అని. ఆయన చెప్పేది ఒకటే విషయం, హిందూపూర్ అనేది నేను పుట్టిన గడ్డ లాంటి చోట. నేను హిందూపూర్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చాలా డిటర్మినేషన్తో చెప్పటం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మహిళల గురించి మహిళా సాధికారత గురించి ఆలోచించే పార్టీ. ఇంతకుముందు సుమిత్ర గారు, అమ్మగారు, తేజస్విని ఆల్రెడీ చెప్పారు ఎంత ఫోకస్ మేము పెడుతున్నాము.
మీరందరూ బాబు గారి సూపర్ 6 చూసారు, అవునా కాదా? నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసారు, అవునా కాదా? అందులో మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది, అవునా కాదా? ఇప్పుడు కొన్ని పథకాల గురించి చెప్పాలంటే ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇది గ్యారంటీ. అదే కాకుండా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు మీ పిల్లల విద్యకి దక్కుతుంది. ఈ రెండే కాకుండా బస్ రైడ్లు మీ అందరికీ ఫ్రీ. ఇదే కాకుండా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇవన్నీ కాకుండా కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే యువతులు పై చదువులు చదివి లేకపోతే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని అంటే 0 వడ్డీ లోన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లోన్కు గ్యారంటీ కూడా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా చాలామంది డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మీకు ఎన్నో బెనిఫిట్లు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మిమ్మల్ని బలోపేతం చేయడానికి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ గురించి మీకు తెలుసు. అదే కాకుండా మా కుటుంబం మరియు హిందూపూర్ మధ్యన ఉండే ఆ బలమైన బంధం గురించి మనందరికీ తెలుసు. ఇదే కాకుండా ఎన్బికే గారు, మన బాలయ్య గారు హిందూపూర్లో ఎంతో కృషి చేస్తున్నారు మనందరికీ తెలుసు. మన టీడీపీ బాబు గారి సూపర్ 6 గురించి మనకు అందరికీ తెలుసు. మన హాయిగా ఉండొచ్చు అని మనందరికీ తెలుసు. అయినా కూడా ఇవన్నీ చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వేడిగా ఉంది, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ చాలా బాధ్యతగా వెళ్ళి ఓటు వేస్తారు, లైన్లో నుంచి ఓటు వేస్తారు. కానీ మీ చుట్టూ కొందరు ఉంటారు ఎవరైతే చాలామంది వేస్తున్నారు కదా మేము ఓటు ఎందుకు వేయాలి అని అనుకునేవాళ్ళు. మీరు తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని మీరు చెప్పాలి. అది మన బాధ్యత, మీ బాధ్యత. అదే కాకుండా చాలామంది అనుకుంటున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు, మీరు కాదు చుట్టూ ఉండేవాళ్ళు కొందరు, ఎవరికి ఓటు వేయాలా, ఒక ఓటు ఇటేస్తాము ఒక ఓటు అటేస్తాము అని చాలామంది అనుకుంటున్నారు. మీరందరూ వాళ్ళకి గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే ఎవరి హయాంలో మనం బాగుపడతాం, ఎవరి హయాంలో మన భవిష్యత్ తరాలు బాగుపడతాయి, ఎవరి హయాంలో మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మనం తిరిగి తీసుకొస్తాము అని ఆలోచించమని మనం గట్టిగా బలంగా అడగాలి. మీరు తప్పకుండా ఇందులో సపోర్ట్ చేస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ, అదే కాకుండా మహిళలు ఏం చేయాలని ఆలోచించినా కూడా దాన్ని తప్పకుండా చేస్తారు. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్తూ నేను మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.